వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. 2013 ఫిబ్రవరి నెల ఆ రోజు సడన్ గా దిల్సుఖ్నగర్ లో ఒకటేసారి పేలుళ్ళు. దాదాపుగా 18 మంది మృతి, అలాగే 150 పైగా గాయాలవ్వడం అనేది కూడా జరిగింది. సో ఫిబ్రవరి 21, 2013 మాత్రం దిల్సుఖ్నగర్ ఘటన అనేది అసలు తెలంగాణలో కావచ్చు, దేశం కూడా మర్చిపోలేని ఘటన. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 18 మందిని పొట్టన పెట్టుకున్నారు. 150 మందికి కాస్త గాయాలైనాయి. ఇప్పటికీ ఆ గాయాలైనటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్తే అసలు మనకి కన్నీళ్ళు ఆగవని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో ఫిబ్రవరి 21 రోజు జరిగినటువంటి ఘటనలో 5 మంది తీవ్రవాదులకు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. 5 మంది తీవ్రవాదులకి ఈరోజు హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ 5 మందికి ఉరి శిక్ష వెయ్యాలని చెప్పేసి కూడా ఈరోజు హైకోర్టు తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో గతంలో ఉరి శిక్ష వేసినప్పటికీ వాళ్ళు కోర్టుని సంప్రదించడం అనేది జరిగింది. సో కోర్టుని సంప్రదించినా కూడా వారికి ఉరి శిక్షే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు చేసింది అంతో ఇంతో చిన్న తప్పులు కాదు. గతంలో కసాబ్ ని కూడా సుప్రీంకోర్టు ఉరి తీయడం అనేది జరిగింది. అఫ్జల్ గురుని కూడా ఉరి తీయడం అనేది జరిగింది. ఇప్పుడు దిల్సుఖ్నగర్ పేలుల్లో ఉన్నటువంటి కీచక రాక్షసులను కూడా ఈరోజు హైకోర్టు సంచలన తీర్పు, అది కూడా 5 మందికి ఉరి శిక్ష డెఫినెట్ గా వాళ్ళని ఉరి తీయాల్సిందే అని చెప్పేసి కూడా చెప్పడంతో ఇటు దేశంలోని అలాగే ఆ బాధిత కుటుంబాల్లో కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్ని రోజులకు మాకంటూ ఒక న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అసలు అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ఒక్కసారిగా బాంబు పేలుడుతోటి ఎక్కడికక్కడ ఆ ఘటన ఇప్పటికీ చూసిన వారికి అయితే కళ్ళ ముందరనే కనిపిస్తుంది. ఒక్కొక్క దగ్గర అసలు చెప్పలేని సిచ్యువేషన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఆనంద్ టిఫిన్ సెంటర్ దగ్గర, కోనార్క్ థియేటర్ దగ్గర, ఇప్పుడు ప్రస్తుతం దిల్సుఖ్నగర్ మెట్రో స్టాప్ దగ్గర చూసుకున్నట్టయితే ఒకటేసారి భారీ శబ్దంతో బాంబు పేలుళ్లు జరిగాయి. సో ఈ తీవ్రవాదులు 7 చోట్ల బాంబులు పెడితే దాదాపుగా 3 చోట్ల పేలడం అనేది కూడా జరిగింది. సో అందుట్లో 18 మంది మరణించారు. 150కి పైగా వారికి గాయాలు అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పటికీ అక్కడ ఆనంద్ టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఆ ఘటన రోజు చెప్తే మాత్రం నిజంగా వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తీరుతాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఎట్టకేలకి న్యాయం జరిగింది. న్యాయదేవత ఈ రోజు గర్వించదగ్గ రోజు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ 5 మంది కీచకులకి ఉరిశిక్ష వేస్తూ ఈరోజు కోర్టు తీసుకున్నటువంటి తీర్పు సంచలనం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ వాళ్ళకి ఉరే సరైన శిక్ష అని చెప్పేసి మీరు భావిస్తే దానిపైన రాజసింగ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఉరి కాదు, వాళ్ళని హింసించి కాల్చి చంపాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఉరి శిక్ష విధిస్తే 2 నిమిషాల్లో వాళ్ళ ప్రాణం పోతుంది, వాళ్ళని కాల్చి చంపితేనే ఇంకొకరికి భయం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మరి వీళ్ళకి ఉరే సరైన శిక్షగా మీరు భావిస్తున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.